ఇది పూర్వకాలంలోనే ఒక అద్భుతమైన కథ. ఒక రాజ్యంలోని మహారాజు ప్రజలకి ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి గుర్రంపై ఆ నగరంలో సంచరిస్తూ ఉండేవాడు. అలా సంచరిస్తున్న సమయంలో ఆ మహారాజుకి ఒక చెట్టు కింద ఒక సాధువు కనిపిస్తారు. ఆ సాధువు ఎంతో ఆనందంగా, ఏ చింత లేకుండా ఒక వేణువు వాయిస్తూ పాటలు పాడుతూ, ఒక్కొక్కసారి మౌనంగా ఉంటూ ఆకాశంలోని నక్షత్రాలు చూస్తూ ఉండేవాడు. ఇలా మహారాజు అటువైపు వెళ్ళిన ప్రతిసారి అక్కడే కొద్దిసేపు ఆగి అతన్ని దీర్ఘంగా గమనిస్తూ ముందుకు వెళ్ళేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ప్రతిరోజు వెళ్ళడం, దూరం నుంచి అలా సాధువును చూడడం, ఆ సాధువు చెట్టు కింద ఉన్న ఎంతో ఆనందంగా ఉండడం చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆ సాధువు ఇలా ఇంత ఆనందంగా ఉంటున్నాడో, అతని వద్ద ఏమీ లేదు, ధనం లేదు, ఇల్లు లేదు, అయినా ఎంత సుఖంగా ఉంటున్నాడో, ఇతనితో పరిచయం చేసుకోవాలని అనుకున్నాడు. మరునాడు ఉదయాన్నే మహారాజు సాధువు వద్దకు చేరుకుని అతని పాదాలపై పడి, మహాత్మా, చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది. ఇంకా మీరు ఈ చెట్టు కిందన ఉండకూడదు. నేను మహారాజుని. మీరు నా వెంట రండి. మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా చూసుకుంటాను. మిమ్మల్ని సేవించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి అంటూ వేడుకున్నాడు మహారాజు. మహారాజు ఇలా అనడమే ఆలస్యం ఆ సాధువు టక్కును లేచి నిల్చున్నాడు. తన సంచి చేతిలోకి తీసుకుని పద వెళ్దామని అంటున్నాడు మహారాజు. సాధువును చూసి ఆశ్చర్యపోయాడు. నేనేదో మాట వరుసగా రమ్మన్నాను. అయినా నిజమైన సాధువులు ఇలా విలాసాలు కోరుకోరు కదా. ఇతను మాత్రం నా వెంట రావడానికి సిద్ధపడ్డారు. నాకు ఇంకొక మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇతను నా వెంట రాజభవనంలోకి రావడానికి ఇన్ని రోజులు నా ముందు నటించలేదు కదా. నేను ఇతన్ని నా వెంట రమ్మని చాలా పెద్ద పొరపాటు చేసినట్టు ఉన్నాను. ఇతను అన్నిటినీ తెగించి ఒక చెట్టు కింద సంతోషంగా ఉంటున్నాడు. చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా కానీ నేను ఒక్కసారి రమ్మనగానే భోగాలపై ఆశ కలిగి నా వెంట వస్తానని అంటున్నాడు. అయ్యో, నేను చాలా పెద్ద తప్పే చేశాను. కానీ ఏం చేస్తాం, నేనే రమ్మని అడిగాను కదా. ఇప్పుడు మాట తప్పకూడదు అంటూ మనసులోనే బాధపడుతున్నాడు. అప్పుడు ఆ సాధువు దర్జాగా రాజుగారి గుర్రంపైన ఎక్కి పద వెళ్దామని అంటున్నాడు. మహారాజు జీవితంలో మొట్టమొదటిసారి కాలినడకన గుర్రం వెనక నడుస్తున్నాడు. ఇలా జరిగినందుకు మహారాజుకు చాలా బాధ కలిగింది. అప్పుడు ఆ మహారాజు, ఏం చేస్తాం, మాట ఇచ్చాను కదా. నా దగ్గర ఎంతోమంది ఉంటున్నారు. వారిలో ఇతను ఒకడు. అక్కడే ఏదో ఒక మూలన ఉంటాడులే అని అనుకుంటున్నాడు. కానీ మహారాజు మాత్రం ఆ సాధువు పైన ఇంతకు ముందు ఉన్న జాలి, దయ, ప్రేమ అన్నీ పోయాయి. ఆ సాధువు రాజుగారి నివాసంలో ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఆ మహారాజు మాత్రం అంత ఆనందంతో ఉన్న సాధువును చూస్తే చాలా కోపం వచ్చేది. ఈ సాధువు చెట్టు కింద ఉన్నప్పుడు అతనిపై జాలి, ప్రేమ ఉండేది. అలాంటి గొప్ప త్యాగి అన్నిటినీ తెగించి కేవలం చెట్టు కింద ఎండకి వానికి తట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడంటూ తనపై ఒక ఆదరణ పెంచుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఆదరణ లేదు. ఈ సాధువు చెట్టు కింద ఉన్నప్పుడు వేణువు వాయిస్తూ ఆనందంగా నాట్యం చేసేవాడు. ఇప్పుడు అదే వేణువును పట్టుపరుపుల మీద కూర్చుని వాయిస్తున్నాడు. మంచి మంచి ఆహార పదార్థాలు తింటున్నాడు. తనకి కావలసినట్టుగా జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాడు. అది చూసిన మహారాజు, అయ్యో, నేను ఎవరిని తెచ్చి ఎక్కడ పెట్టుకున్నానే. అతని సాధువుకి ఉన్న లక్షణాలు లేవు. భోగ విలాసాలను అనుభవిస్తున్నాడు. ఒక సాధువు ఇలా ఎక్కడైనా చేస్తాడంటూ చాలా బాధపడ్డాడు. ఇలాగా 6 నెలల కాలం గడిచిపోయింది. ఇక మహారాజు తట్టుకోలేకపోయాడు. నేరుగా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మీరు ఒక సాధువు, అన్నిటినీ చదివి ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మీరు భోగ విలాసాలను అనుభవిస్తున్నారు. నేను కూడా విలాసాలను అనుభవిస్తున్నాను. అసలు మీకు నాకు తేడా ఏమిటి వివరించండి అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు ఒక చిన్న నవ్వు నవ్వి, పిచ్చివాడా, ఈ విషయం అడగడానికి నీకు 6 నెలల సమయం పట్టిందా? ఈ సందేహం నేను మొదటి రోజు నీ వెంట వచ్చినప్పుడే నీ మనసులో కలిగిందని నాకు తెలుసు. నేను నీ వెంట వస్తానని అనగానే నీ మొహం వాలిపోయింది. అప్పుడే నన్ను ఈ ప్రశ్న అడిగి ఉంటే నేను అక్కడే ఉండిపోయేవాణ్ణి, ఇక్కడికి వచ్చేవాణ్ణే కాదు. కానీ నువ్వు నన్ను ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతావని ఎదురుచూస్తూ ఉన్నాను. చివరికి 6 నెలల తర్వాత అడుగుతున్నావు. నీకు నాకు మధ్య ఉన్న తేడాని నీకు నేను రేపు ఉదయాన్నే చూపిస్తాను. కానీ ఇక్కడ కాదు. మనం దానికోసం ఊరి బయటికి వెళ్ళాలని అంటాడు. ఆ మహారాజుకి ఆ రాత్రి నిద్ర రావడం లేదు. బాగా ఆలోచిస్తున్నాడు. అసలు సాధువుకి నాకు ఉన్న తేడా ఏమిటి? ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు నేను చేస్తున్న భోజనమే ఆయన చేస్తున్నాడు. నాకంటే అందమైన రాజమందిరంలో ఉంటున్నాడు. అలాగే పట్టుపరుపులపై పడుకుంటున్నాడు. బట్టలు కూడా నాకన్నే మంచివి, అందమైనవి ధరిస్తున్నాడు.
అంతా ఎందుకు నిన్ను మహారాజునైనా సరే అతనే ఈ రాజ్యానికి మహారాజులాగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏ చింత లేకుండా భోగాలను అనుభవిస్తున్నాడు. చూద్దాం ఏం తేడా చెప్తాడో రేపు అంటూ నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే లేవగానే ఆ మహారాజు సాధువు ఉంటున్న గదిలోకి వెళ్ళి చూడగా ఆ సాధువు తన చెట్టు కింద ఉన్నప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాడో వాటిని ధరించి ఒక చేతిలో ఒక సంచిని, మరొక చేతిలో తన వేణువును పట్టుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఊరు బయటికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహారాజు ఇంకా ఎంత దూరం నడవాలి మహాత్మా అని అంటాడు. అప్పుడు ఆ సాధువు ఇంకా కొద్ది దూరమే నడువుని అంటాడు. అలా నడుస్తూనే పొద్దున్నుంచి మధ్యాహ్నం వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువైంది. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా ఇక చాలు, నేను నడవలేను, నాకు ఓపిక లేదు, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇక్కడే చెప్పేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుకు వెళుతున్నాను, నువ్వు వస్తావా రావా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, ఇలా మీ వెంట ఎలా రాగలను? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నన్ను నమ్ముకుని నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నా రాజ్యం, నా ప్రజలు, నా సంపద ఇవన్నీ వదిలి నేను ఎలా రాగలను? నేను లేకపోతే వాళ్ళంతా ఏమైపోతారు? నేను నీలాగే సన్యాసిని కాదు కదా, ఎక్కడంటే అక్కడికి రావడానికి. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి, వాటిని నేను పూర్తి చేయాలని అన్నాడు. ఇదే తేడా ఉంది నీకు నాకు మధ్యలో. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నువ్వు వెళ్ళలేవు. నేను ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా సంతోషంగా ఉంటాను, నువ్వు ఉండలేవు. నేను ఆ చెట్టు కింద ఉన్నప్పుడు కూడా నా ప్రతి క్షణాన్ని కూడా ఎంతో సంతోషంగా జీవించాను. నేను సంస్థానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో సంతోషంగా విలాసంగా జీవించాను. నేను వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులకి అనుకూలంగానే జీవిస్తాను. నేను ఈ క్షణం ఇక్కడ ఎలా ఉంటానో పరిస్థితులను సంపూర్ణంగా స్వీకరించి మిక్కిలి ఆనందంతో జీవిస్తాను. రేపు జరగబోయే దాని గురించి ఆలోచించి నా మనసును పాడు చేసుకోను. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించను. నేను ప్రస్తుతం ఎంత సంతోషంగా జీవిస్తున్నానన్నది ముఖ్యం. జీవితం ఈరోజు మాత్రమే, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తెలియని దానికోసం ఎక్కువగా ఆలోచించి బాధపడ్డం దేనికి మహారాజా? ఇదే చిన్న తేడా నీకు నాకు మధ్యలో ఉంది. నిన్ను పరిస్థితులు నడిపిస్తాయి, నేను పరిస్థితుల్నే నడిపిస్తాము. నీ కోటలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు నీపై ప్రభావాన్ని చూపిస్తాయి. దాన్ని అనుసరించి నడుచుకోవాల్సి వస్తుందని అంటాడు. ఆ మహారాజు, నేను ఏం చేస్తున్నాను, ఇంత గొప్ప వ్యక్తిని నేను ఎలా వదులుకున్నాను? 6 నెలలు ఇతను నా వద్దనే ఉన్నాడు, కానీ ఇతని వద్ద నుంచి నేను ఏమీ నేర్చుకోలేదు. అద్భుతమైన 6 నెలల కాలాన్ని వృధా చేసుకున్నాను. మహాత్ముని గొప్పతనం తెలియక నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు ఆ మహారాజు సాధువు పాదాలకి నమస్కరించి, మహాత్మా, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీలాంటి గొప్ప వ్యక్తుల సాంగత్యం నాకు కావాలి. అజ్ఞానంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, చూడ్నాయనా, నేను నీ వెంట ఉండడానికి నాకు ఏ సమస్య లేదు. కానీ నేను మళ్ళీ నీ వెంట వస్తే నీకే సమస్యలు వస్తాయి. అయినా నేను రాను. నేను ఒక సన్యాసిని. నేను రాజభవనంలో ఉంటున్నా, అడవిలో ఉన్నా, నాకు ఎక్కడ ఉన్నా ఒకటే, ఏ సమస్య లేదు. ఎందుకంటే సమస్యలు ఉన్నవారు ఎప్పటికీ సన్యాసి కాలేరు. అన్నిటినీ ఛేదించి జీవించేవారే నిజమైన సన్యాసి. నా వేణువు రాజభవనంలో ఎలాంటి శబ్దం చేస్తుందో అడవిలో కూడా అలాంటి శబ్దమే చేస్తుంది. నాకు అన్ని ప్రదేశాలు ఒకటే. నేను ఎక్కడ ఉన్నా జీవించే విధానం కూడా ఒకటే. నిన్నటి గురించి చింత లేదు, రేపటి గురించి ఆలోచన లేదు. ప్రస్తుతంలో జీవించడం మాత్రమే నాకు తెలుసు అంటూ ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారు కదండి, మనలో ప్రతి ఒక్కరిని మన పరిస్థితులే మనకి ముందుకు నడిపిస్తాయి. వాటికి తగ్గట్టుగానే మానవుడు ప్రవర్తిస్తాడు. ప్రతి మానవుడు పరిస్థితులకి బానిసగా మారిపోతాడు. పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటారు. అదే పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉంటే మిక్కిలి దుఃఖాన్ని పొందుతూ జీవిస్తాడు మానవుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.